తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారతదేశంలో గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందో అంతే గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పును వెలువరించింది. మార్చి 11న సుప్రీంకోర్టు హరీష్ రాణా కేసులో ఒక మైలురాయి వంటి తీర్పును వెల్లడించింది. ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత వైద్య న్యాయ చరిత్రలో ఒక అత్యంత బాధాకరమైన కీలకమైనటువంటి అధ్యాయం ముగిసింది. గత 13 ఏళ్లుగా కోమా స్థితిలో మంచానికే పరిమితమైన 31 ఏళ్ల హరీష్ రాణా మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ప్యాసివ్ యూథనేసియాకు అనుమతి ఇచ్చిన మొదటి వ్యక్తిగా హరీష్ రాణా చరిత్రలో నిలిచిపోయారు. హరీష్ రాణా జీవితం 2013లో ఒక్కసారిగా తలకిందులైంది. అప్పట్లో పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న హరీష్ చండీగఢ్లోని ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహం 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి ఆయన వెజిటేటివ్ స్టేట్ అంటే స్పృహ లేని స్థితిలోకి వెళ్ళిపోయారు. సుదీర్ఘకాలం పాటు కృత్రిమ శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్, ఆహారం కోసం గ్యాస్ట్రోజెజినోస్టమీ ట్యూబ్ సహాయంతో ప్రాణాలను నిలబెట్టారు. గజియాబాద్లోని తన నివాసంలో తల్లిదండ్రులు ఆయనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అయితే 10 ఏళ్లు గడిచినా ఆయన ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఒక భారమైన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడికి నరకప్రాయమైన ఈ జీవితం నుంచి విముక్తి ప్రసాదించాలని కోరుతూ వారు న్యాయ పోరాటం చేశారు. ఆ న్యాయ పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు ప్యాసివ్ యూథనేషియాకి అనుమతించింది. రాణా మార్చ్ 24న మరణించారు. నిన్న అంటే కొద్ది గంటల క్రితం ఆయన అంత్యక్రియలు కూడా జరిగాయి. యాక్చువల్గా ఏం జరిగింది ఈ కేసులో? ఎందుకని ప్యాసివ్ యూథనేషియాకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది? చేసినటువంటి పోరాటం ఏంటి? ఆవేదన ఏంటి? మాటల కందని విషాదం అది. ఏ ఓదార్పు శాంతింపచేయలేని వేదన అది. చేతికి అందిరావాల్సిన కొడుకును చితి మంటల్లోకి తమ చేతులతో తామే నెట్టివేసినా భరించలేని వేదన, ఆవేదన ఉంది. అటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదనే ప్రార్థన కూడా ఉంది. అంతులేని బాధను అదిమి పట్టుకొని కొడుకు అంత్యక్రియలకు వచ్చిన బంధువులు, సన్నిహితులు, స్థానికులను ఉద్దేశించి 2 చేతులు జోడించి రాణా తండ్రి వేడుకున్నాడు. ఎవరూ ఏడవకండి, నా కొడుకు శాంతితో జీవించాలని ప్రార్థిస్తున్నాను. అతను ఎక్కడ పుట్టినా దేవుడు అతన్ని దీవించాలి. ఇది కారుణ్య మరణంతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన 31 ఏళ్ల హరీష్ రాణా అంత్యక్రియల సందర్భంగా అతని తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు. కోర్టు నుంచి కారుణ్య మరణం అనుమతితో చివరి శ్వాస తీసుకున్న గజియాబాద్కు చెందిన హరీష్ రాణా అంత్యక్రియలు ముగిశాయి. అతని తమ్ముడు ఆశిష్ బుధవారం ఉదయం 9:40 ఢిల్లీలోని గ్రీన్ పార్క్ శ్మశాన వాటికలో చితికి నిప్పంటించారు. అంతకుముందు హరీష్ మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. అతని తండ్రి అశోక్ రాణా, తనకి 62 ఏళ్లు, తన కుమారుడికి చివరి నివాళులర్పించారు. 31 ఏళ్ల హరీష్ రాణా 13 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. మార్చి 24న ఢిల్లీలోని ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. వైద్యుల ప్రకారం హరీష్ ఊపిరితిత్తులు, 2 మూత్రపిండాలు, కార్నియాను అతని కుటుంబం దానం చేసింది. దీనివల్ల హరీష్ రాణా మరణిస్తూ కూడా 6గురికి కొత్త జీవితాన్ని అందచేశారు. అసలు కారుణ్య మరణం అంటే ఏంటి? దేశంలో ఎప్పుడు ఇది మొదలైంది? ఎయిమ్స్లో హరీష్కు నిష్క్రియాత్మక కారుణ్య మరణం అంటే ప్యాసివ్ యూథనేషియాని అందించారు. దీని అర్థం తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగిని బ్రతికించడానికి అందిస్తున్న బాహ్య ప్రాణ రక్షణ సహాయాన్ని లేదా చికిత్సను ఆపేస్తారు లేదా దాన్ని తొలగిస్తారు. దీనివల్ల రోగి సహజంగా మరణించడానికి వీలు కలుగుతుంది. మార్చి 11వ తేదీన సుప్రీంకోర్టు హరీష్కు కారుణ్య మరణాన్ని మంజూరు చేసింది. దేశంలో కారుణ్య మరణం మంజూరైన మొదటి కేసు హరీష్ రాణాదే. మార్చి 14న హరీష్ను అతని గజియాబాదులో ఉన్నటువంటి సొంత ఇంటి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్కు తరలించారు. మార్చి 16వ తేదీన హరీష్కు అమర్చిన ఫీడింగ్ ట్యూబ్ని తొలగించారు. కోర్టు ఆదేశాల మేరకు మార్చి 14న హరీష్ గజియాబాదులో ఉన్నటువంటి తన ఇంటి నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్కు పాలియేటివ్ కేర్ యూనిట్కు తరలించారు. హరీష్ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా
అత్యంత జాగ్రత్తగా చికిత్సను నిలిపివేయాలని కోర్టు సూచించింది. ఇందుకోసం వైద్యులు సీమా మిశ్రా నేతృత్వంలోని అనస్థీసియా, న్యూరో సర్జరీ, సైకియాట్రీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 16 నుండి వైద్య బృందం పర్యవేక్షణలో కృత్రిమ పోషకాహారం, ఇతర జీవన ఆధారిత వ్యవస్థలను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. చివరకు 11 రోజుల తర్వాత అంటే మార్చి 24న సాయంత్రం 4:10 హరీష్ ప్రశాంతంగా కన్నుమూశారు. అయితే మొదట ఈ కేసును హైకోర్టు నిరాకరించింది. హరీష్ రాణా కుటుంబం తొలుత ఏప్రిల్ 3, 2024న కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ను దాఖలు చేసింది. అయితే కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఆ కుటుంబం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు హరీష్ పరిస్థితిని విచారించి కారుణ్య మరణానికి అంగీకరిస్తూ అనుకూలంగా తీర్పు చెప్పింది. భారత్లో ప్యాసివ్ యుథనేసియా చట్టబద్ధమైన చర్చ దశాబ్దాల క్రితమే మొదలైంది. 2011లో అరుణా షాన్బాగ్ కేసులో సుప్రీంకోర్టు ప్యాసివ్ యుథనేసియాను కొన్ని షరతులతో అనుమతించింది. అయితే అప్పట్లో అరుణా షాన్బాగ్ విషయంలో ఆసుపత్రి సిబ్బంది అభ్యంతరం తెలపడంతో ఆమెకు అది అమలు కాలేదు. హరీష్ కేసు ద్వారా ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా ఒక రోగికి గౌరవప్రదమైన మరణాన్ని పొందే హక్కు ఆచరణలోకి వచ్చింది. ప్రభుత్వం ప్యాసివ్ యుథనేషియాపై స్పష్టమైన చట్టాన్ని తీసుకురావాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. హరీష్ అంత్యక్రియలు జరిగినప్పుడు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ హాజరయ్యారు. మేము ఆ కుటుంబానికి మద్దతుగా వచ్చాం. ఆ కుటుంబం ఆ బిడ్డకు 13 ఏళ్లుగా సేవ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. ఈ కుటుంబం దేశానికి ఆదర్శంగా నిలిచింది అనేటువంటి మాటలు కాంగ్రెస్ లీడర్ చెప్పారు. ఇక బ్రహ్మకుమారి లవ్లీ కూడా తన సోదరీమణులతో కలిసి అంత్యక్రియలకు హాజరయ్యారు. గజియాబాద్లోని హరీష్ ఇంటి వద్ద అతనికి వీడ్కోలు పలికారు. అతని నుదిటిపై ఆమె తిలకం దిద్దారు. ఆ సమయంలో ఆమె ఇప్పుడు అందరినీ క్షమించి అందరి క్షమాపణలు కోరుతూ వెళ్ళు, పర్వాలేదు అన్నారు. బరువెక్కిన హృదయాలతో హరీష్కు తుది వీడ్కోలు చెప్పారు అక్కడి ప్రజలు. ఈ బ్రహ్మకుమారీలు హరీష్తో మాట్లాడినటువంటి మాటలు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ అయ్యాయి. ఆ మాటలు అక్కడ ఉన్నటువంటి ఎమోషనల్ సీన్తో అందరి హృదయాలు బరువెక్కాయి. 13 ఏళ్ల పోరాటం తర్వాత, తల్లిదండ్రులు చేసినటువంటి కృషి తర్వాత హరీష్ రాణా తుది వీడ్కోలు తీసుకున్నారు. ప్యాసివ్ యుథనేషియా గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.